సోదరులందరికీ నా నమస్కారాలు. గూడూరు మండలం, తిరుపతి జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ ఆల్ అధ్యక్షులు. అంటే దీంట్లో ఎవరు ఒకరు మన మిత్రులు చెప్పినట్టు అధ్యక్షులు లేరు, కార్యదర్శులు లేరు, సెక్రటరీలు లేరు, ఎవరికి వారే అందరూ అధ్యక్షులే. అట్లా ఎవరెవరు బాధలు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ సమస్యల ప్రకారం ఈరోజు గూడూరు చల్లగాలువ సమీపంలోని తాళమ్మ గుడిలో మీటింగు అరేంజ్ చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళ సమస్యలను బట్టి గూడూరులో కార్మిక సోదరులకు ఉన్న సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, ఒకరు పోయి 1000 రూపాయలకు మాట్లాడితే ఒక హిందీ వాళ్ళు వచ్చి ఆడ 500లకు మాట్లాడుకోవడం, 600లకు మాట్లాడుకోవడం. మన కూలీలు వచ్చేసరికి 1200 నుంచి 1000 రూపాయల దాకా నడుస్తుంది. లోకల్లో పిల్లం బిడ్డలను సాక్కుంటూ వాళ్ళకు వచ్చేలేకే మన మిత్రులు చెప్పినట్టు వాళ్ళకు 2 రొట్టె ముక్కలు కాల్చుకొని ఊళ్ళోంచి బయట వచ్చేసి వాళ్ళు ఒక 500లకు కూడా చేసుకునే ఇది జరుగుతుంది. ఇట్లా డైరెక్ట్గా ఓనర్ కాడికి పోయి మేము 1000 రూపాయలకి మాట్లాడితే వాళ్ళు పోయి 400కో 500కో మాట్లాడుకొని వాళ్ళు పనులు చేసుకోవడం జరుగుతుంది. ఓనర్ కూడా ఎవరు పని ఎట్లా చేస్తున్నారు, ఎవరు పని క్లారిటీ ఉంది, పలానోడు కరెక్టా అనేది పక్కన పెట్టి వాళ్ళకి ఎక్కడ రూపాయి తగ్గుతుందో వాళ్ళు ఆ రూపాయి తగ్గే దాంట్లో ఓనర్ మాట్లాడుకుంటారు. కానీ ఇంకో విషయంలోకి వస్తే నికరంగా పనిచేసేవాడు వాడికి వచ్చే 10 రూపాయల్లోనే వాడు ఆధారపడి వాడు 10 రూపాయల్లో పని ఒప్పుకుంటాడు. ఈడికాడికి వచ్చేలేకే ఇంకా వేరే ఇతర రకాల్లో అవి మనం చెప్పుకోకూడదు. ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తున్నాడు, ఎక్కడ కుమ్మాలో అక్కడ కుమ్మేస్తున్నాడు. అది ఓనర్కి అయితే తెలియదు. కానీ టోటల్గా నష్టపోయేదైతే ఓనరే, పనుడైతే నష్టపోట్లా, ఓనరే నష్టపోతున్నాడు. కానీ ఓవరాల్గా వచ్చేలేక ఏం జరుగుతుందంటే, పలానైనా ఇప్పుడు నా పేరే చెప్పుకుందాం, భాస్కర్ ఆచారి 1000 రూపాయలు అడిగాడు, పలానా ఇంకొక ఆయన చంద్ర 800 అడిగాడంటే ఆయనకి ఇస్తున్నాడు. భాస్కర్ ఆచార్య ఏం చేస్తామంటే 1000 రూపాయలకే దాన్ని మాట్లాడుకుని అక్కడ రూపాయి తీసుకుంటాడు కరెక్ట్గా. ఇంకొక ఆయన కాడికి వచ్చేలేకే ఆయన ఇంకొక దగ్గర 30 రూపాయలు గుమ్మేసి 350 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముతున్నాడు. అది జనాలు ఫస్ట్ ఓనర్లో తెలుసుకొని, ఎవరు ఎంత మాత్రమో తెలుసుకొని జనాల్లో పనులు ఎవరికి ఇవ్వాలి, లోకల్గా ఇంకోటి కూడా లోకల్గా ఎవరున్నారు, వీడు కరెక్టా కాదా, వీడు పని చేయగలడా లేదా, వాడు కరెక్ట్ పనుడే కాదా, వీడు మేస్త్రా కాదా అని తెలుసుకొని ఓనరు పని ఇవ్వగలిగినప్పుడు అప్పుడు సమాజం కరెక్ట్గా ఉంటుంది. ఎవడో వచ్చాడు వాడు 1000 రూపాయలు అడిగాడు, వీడు 600కి అడిగాడు, వీడికి ఇచ్చేస్తే మనకు తగ్గుతుంది, వాడు ఏదో ఎక్కువ తీసుకున్నాడు అంటే మటుకు బొక్క బోర్లా పడి ఇబ్బంది పడేది ఒక ఇల్లు గల్ల ఓనర్ మాత్రం అని చెప్పుకోదలుచుకున్నాం. కానీ ఇది బయట వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో, జార్ఖండ్ నుంచి కావచ్చు, ఒరిస్సా నుంచి కావచ్చు, రాజస్థాన్ నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చేసి వాళ్ళు 4 రొట్టె ముక్కలు కాల్చుకొని ఇక్కడ స్థానికుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ పరంగా నికరంగా గూడూరు డివిజన్ నుంచి కార్పెంటర్ అసోసియేషన్గా దీన్ని ఖండిస్తున్నాము. గవర్నమెంట్ పరంగా ఎంత దూరం ఫైట్ చేయాలంటే అంత దూరం ఫైట్ చేస్తామని దీన్ని సన్నిహితంగా అందరూ సమావేశంలో దీన్ని సమావేశం చేసుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు మండలంలో చిన్న సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పెంటర్ వర్కే గ్రూపులో 200 మంది సభ్యులు ఉన్నారు. కానీ 50 మందే వచ్చారు. కొరవ 150 మందికి ఏమి సమస్యలు, ఏమి ఇబ్బందులు. ఈ మీటింగ్ వస్తే మీకు ఏమైనా పొరపాటు జరుగుతుందా, మీ బతుకుతారు ఏమైనా కోల్పోతారా, ఎందుకు రావట్లేదు మీటింగ్కి? హిందీ వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని అందరికి తెలిసినప్పుడు మీరు మీటింగ్కి రావాలి కదా. ఈరోజు మీడియా మిత్రులు వచ్చారు, అంతా మీటింగ్ బాగానే జరిగింది. మీరు 150 మంది ఎందుకు రాలేకపోతున్నారు? ఏమి పొరపాటు జరుగుతుంది? మీకు ఏదన్నా పార్టీలో ఎన్ని ఉంటే అన్ని పక్కన పెట్టండి. ఓన్లీ కార్పెంటర్ల వరకే, కొయ్యి పని చేసుకున్న వాళ్ళ వరకే ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. మీరు రాండి, మీరు వచ్చి నిలబడి మాట్లాడండి, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. మనం పోరాడి మనం ఏదో ఒకటి చేసుకుందాం. ఈ హిందీ వాళ్ళ ఏంటంటే మనకు పనులు కోల్పోతున్నాం. బిల్డర్ కానీ బేల్దారులు కానీ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పోయి 10 రూపాయలు చెప్తున్నాం, ఒక్కసారి హిందీ వాళ్ళు వెళ్ళి పనికాడికి వెళ్ళి మాట్లాడితే రెండోసారి మన పిలవట్లేదు, పని కూడా సగంకే ఆపేస్తున్నారు. మనం 10 రూపాయలు చెప్తున్నాం, వాడు 6 రూపాయలకే చేస్తున్నాడు. మనకి వాళ్ళకి ఏం తేడా? వాళ్ళది ఏముంది, ఒక రొట్టె వండుకొని సరిపోతుంది. ఇప్పుడు మేము ఉన్న బెడ్లు, ఇంట్లో పిల్లకాయలు, స్కూల్ ఫీజులు కానీ ఇంటి బాడులు కానీ కట్టుకోవాలి. మన రేట్లు మనవి, వాళ్ళ రేట్లు వాళ్ళవి. కానీ వాళ్ళు గూడూరులో పనిచేయడానికి కుదరదు.
ఇంకా ఉండనీయకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరు దయచేసి ఈ మీటింగ్ కంపల్సరీగా హాజరవ్వాలని మేము కోరుకుంటున్నాం. గూడూరు సంఘం కార్పెంటర్ ఈయనను అవన్నీ వద్దు, మనకి ఏదేదో చేశారు అవన్నీ వద్దు. పెద్దవాళ్ళు ఇప్పుడు వరకు గూడూరులో కార్పెంటర్ పని చేసే వాళ్ళకు, కార్పెంటర్ పని చేసుకునే వాళ్ళ వరకే, దాన్ని నమ్ముకున్న వాళ్ళ వరకే రాండి మీటింగ్కి మాట్లాడదాం, మనం ఏదో ఒకటి తేల్చుకుంటాం. హిందీ వాళ్ళు ఇంకా పనిచేద్దానికి గూడూరులో కుదరదు. అందరికీ నమస్కారం. నైట్ గ్రూప్లో వెంకటేశ్వరు ఒక అతను గ్రూప్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఈ గ్రూప్కి అంతా కోఆర్డినేటర్ ఎవరు, ముందు నడిపించే వ్యక్తి ఎవరు స్వామి అని చెప్పి మెసేజ్ పెట్టాడు. అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ గ్రూప్కి ఎవరు కోఆర్డినేటర్ లేరు, అందరూ అధ్యక్షులే. అందరికీ సమాన హక్కు ఉంది. అందరి కోసమే ఈ గ్రూప్ పెట్టింది. అందరూ ఒకటే. ఎవరు సమస్య ఉన్నా కానీ అందరూ చెప్పుకోండి గ్రూప్లో. ఇదే నమ్ముకొని ఉన్నారు. కానీ రాను రాను పనుల మార్పులు, మెటీరియల్ మార్పుల వల్ల చాలామంది ఈ ఒక ఫ్లేవుడ్లో కెమికల్స్ వాడడం వల్ల చాలామంది బ్రదర్స్ చనిపోయారు క్యాన్సర్ వచ్చి. ఇప్పటికి దాని గురించి ఎవరు పట్టించుకోలేరు. అయినా కానీ ఈ పని వదులుకోకుండా మేము పని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇది నమ్ముకొని చేస్తాం కాబట్టి ఇది వదులుకోలేకున్నాం. అలాంటిది ఈ పనులు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎంటర్ అయి ఉన్నారు. వాళ్ళు వచ్చాక మాకు పనులు ఫుల్గా డల్ అయిపోయాయి. కొంచెం పీవీసీ కిటికీలు వచ్చినాయి, దానివల్ల ఫుల్గా డల్ అయిపోయాయి. మా కుటుంబాలు బజారు పడిపోయాయండి. మాకు జరగడం చాలా కష్టంగా ఉంది. ఏంటంటే ఉన్న పనులు నలుగురు కలిసి చేసుకుంటే బాగుంటుంది మనవి. ఏళ్ళుగా కార్పెంటర్ పని చేస్తూ ఉన్నాం.